మంచి మనీ తెచ్చుకున్నావు. ఉండాలి కదా అంత ముందన్న బ్రాండ్ మెయిన్ మరి ఎక్కద్దు కదా, మెల్లగా ఎక్కాలి కదా. పొద్దుంతా బండి నడిపి నడిపి మొత్తం హుల్లంతా హూలం అయిపోయింది అయ్యా. చల్లబడుతున్నావు కదా, ఇంకేంది. ఇక తీసుకుంటున్నా. చెస్ మన టౌన్లకు కొత్త ఎస్ఐ వచ్చినప్పటి నుంచి బగ్గ చికెన్లు ఎక్కువ అవుతున్నాయి. బండి తీయాలంటే భయం అవుతుంది. అరే నువ్వు అసంటప్పుడు కనీసం వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే కదా. హెల్మెట్ అని పెట్టుకుని తిరిగితే మంచిగా ఉంటుంది కదా. నీకు ఏమైనా బుర్ర పని చెప్తుందా? హెల్మెట్ పెట్టుకుంటే ఎంటికలు ఖరాబ్ అవుతాయి, స్టైల్ మొత్తం పోతుంది. నీతో లేపండి ఆ పెద్ద మనిషి, అలాగే చెప్పుకో, నాకు చెప్పకి ముచ్చట్లా అని. అరే ఏది మామూలు అట్లా అంటాడు. అరే వాడేంద్రా, నేను కూడా గట్లే చేస్తా. మన రాంపేట దగ్గర పోలీసు వాళ్ళు ఆపుతారు, నేను ఊకుంటానా? వెనక సందరికలు సర్రమని మట్టితో వాడుకొని పోయినా. ఇంకా మట్టి రోడ్లనా? మొన్న 2-3 యాక్సిడెంట్ అయినాయి కానీ కళ్ళకి ఎందుకు పోయినావు? నువ్వు ఒక్కనే పోయినావు ఏంది? ఒక్కనేది కుదరా, ప్యాసింజర్లు అందరూ వేసుకొని పోయినా. ఇంకా మట్టి రోడ్లో ప్యాసింజర్లు వేసుకుని పోయినావా? అలా నువ్వు ఒక్కొని పోవడే తప్పు, అసలు ప్యాసింజర్లు వేసుకుని పోయినావు. మనిషివేనా నువ్వు? అసలు సిగ్గుందా నీకేమన్నా? అరే ఆ పోలీసు వాళ్ళు ఫైన్ ఎత్తారు, అది తప్పించుకుంటే నాకు మంది వస్తుందిరా. ఫుల్ బట్టల దాకా హైదరాబాద్ దాకా పోయినోని ఈ మట్టి రోడ్డు బండి నడుపులు ఎక్కనారా నాకు? ఏడిపోతున్నావే? ఆగు ఆగు, ఏ ఏడిపోతున్నావు? ఇంటికి పోతున్నారా, వదిన వేడి చేస్తుంది. ఇవో నువ్వు తాగేసి ఉన్నావు, నేను ఇంటిగా డ్రాప్ చేస్తా. నా బండి తల నాకు ఇచ్చేసి. ఈ నడులు ఉంటే మొత్తం చెప్తా ఇవ్వకపో. బండి తలాలి అనేది ఫుల్ బట్టలు తాగి బండి నడిపించడానికి ఏదో లెక్కనారా నాకు? నాని ఏమైంది గిట్ట కూర్చున్నావు? ఏమేం చెప్పురా. ఏందబ్బాయి అలా నువ్వు చెప్తే కదా తెలుస్తుంది నాకు. అయ్యో ఇవాళ నీ బర్త్డే కదా, మర్చిపోయినా అనుకున్నావు నాని? నీ బర్త్డే మర్చిపోతున్నారా నేను? నీకోసం ఏం తెచ్చినా చూడరా. ఇక నీకు గిఫ్ట్ తెచ్చా, సరేనా? మళ్ళీ ఎందుకు కలిగినవరా? కేకా? కేకే కదరా, తెస్తుంది, సరేనా? మళ్ళీ ఏమైందిరా? నేను తెస్తలే బిడ్డ, ఇటు ఉండు, ఇంటికాడ ఉండు, నేను మళ్ళీ వస్తా. బయట ఎండ కొడుతుంది. ఓ అట్లనా, సరేదా, నువ్వు చెప్తున్నావు కానీ నేను ఎట్లా కార్లో వెళ్తున్నా, పోదాందా, సరేనా? పోద్దాందా. అదేంద్రా సీట్ బెల్ట్? గీ ఊర్లో సీట్ బెల్ట్ ఎత్తుకురా. నడు నడు పోయేద్దాం. హలో సార్, వస్తున్నా సార్, ఒక 10 minutes సార్. ఆన్ ద వే సార్. సార్ వస్తున్నా, ప్లీజ్ సార్, ఒక్క 10 minutes. ఓకే సార్, ఓకే. అక్షర, వంట అయింది, తిను. నాకు ఆఫీస్ నుంచి అర్జెంటుగా ఫోన్ వచ్చింది. ఎండలు ఆడకు, ఇప్పుడు డాడీ వస్తాడు, సరేనా? ఎండలు ఆడకు, ఓకేనా? అయ్యో హెల్మెట్ మళ్ళీ మర్చిపోయింది. మమ్మీ హెల్మెట్, మమ్మీ హెల్మెట్, హెల్మెట్, హెల్మెట్ తీసుకోకుండా వెళ్ళిపోయింది.
చూశారుగా ఇప్పుడు వీళ్ళకి ఏం జరిగిందో. అదే ఒక్క క్షణం వాళ్ళు ఆలోచించుంటే, ఒక్క అవకాశం వాళ్ళకి దొరుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అన్నా అన్నా ఇటు ఇగో నువ్వు తాగేసి ఉన్నావు. నేను ఇంటిగా డ్రాప్ చేస్తా నా బండి తాళాలు నాకు ఇచ్చేసి. వెనక కూర్చోకున్నాడు కూర్చో. డాడీ అవేంద్రా? సీట్ బెల్ట్. అయ్యో మర్చిపోయినరా. ఓకేనా? మమ్మీ హెల్మెట్. మమ్మీ మమ్మీ హెల్మెట్. ఏమైంది అక్షర? హెల్మెట్ మర్చిపోయాను. సరే ఎడదే. ఓకే థ్యాంక్ యూ బాయ్. బాయ్. చూశారుగా ఒక్క క్షణం విలువ. ఆ క్షణం విలువ మన ప్రాణం. ప్రాణం కంటే విలువైనది మనకు జీవితంలో ఇంకేది ఉండదు. మనని ఎవరు ఆపుతారనే ఒక నిర్లక్ష్యంతోనో, లేకపోతే మనకు అన్నీ తెలుసు అనే ఒక చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్తోనో ఒక చిన్న ప్రమాదం అనేది మన జీవితాలని కాకుండా, మన కుటుంబ సభ్యులనే కాకుండా ఇంకా వేరే కుటుంబ సభ్యులను కూడా రోడ్డు మీద పడేలా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ఇవన్నీ మీకు తెలియని కావు. సీట్ బెల్ట్ పెట్టుకోవడము, హెల్మెట్ పెట్టుకోవడము, తాగి నడపకపోవడము, ఓవర్ స్పీడ్గా పోకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగు, ఇవన్నీ మనకు తెలిసినాయి. కాకపోతే ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల మన కుటుంబాలు, వేరే కుటుంబాలు రోడ్ల మీద పడకుండా అందరూ జాగ్రత్తగా ఉంటారని మా తరపు నుంచి తెలియజేస్తున్నాం. మీ భద్రతే మా బాధ్యత. నిజాంపేట్ పోలీస్, మెదక్ జిల్లా. సుమారు 600కి పైగా రోడ్డు ప్రమాదాలు, వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా ఎంతోమంది జీవితాంతం కోలుకోలేని గాయాలతో బ్రతుకుండగానే నరకం చూస్తున్నారు. ఇదంతా ఎందుకు? కేవలం మన నిర్లక్ష్యం వల్లే. హెల్మెట్ వాడకం లేదు, సీట్ బెల్ట్ అసలే లేదు. పైగా కొందరైతే డ్రాంక్ అండ్ డ్రైవ్, మత్తులో తమని తాము మర్చిపోయి ఏ పాపం ఎరుగని ఎదుటివారి ప్రాణాలను సైతం బలిచేస్తున్నారు. మీరు చేసే ఒక్క చిన్న తప్పు మిమ్మల్నే నమ్ముకున్న మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. డబ్బు పోతే మళ్ళీ కష్టపడి సంపాదించుకోవచ్చు, కాని ఒక్కసారి ప్రాణం పోతే ఏ కోట్లిచ్చినా తిరిగి తీసుకురాలేరు. గుర్తుపెట్టుకోండి, మన భద్రత మన చేతుల్లోనే ఉంది. ఒక్క క్షణం ఆలస్యమవుతుంది అనే మీ తొందరపాటు నిర్ణయం మీ జీవితంతో పాటు ఎదుటివారి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, ప్రమాదాలను నివారిద్దాం. ప్రేమతో మీ గల్లీ గ్యాంగ్ టీం.